चीफ मिनिस्टर तेलंगाना मिस्टर ए रेवंत रेड्डी ने कहा कि फ्यूचर सिटी के लिए हुसूल अराजियात का सिलसिला जारी रहेगा और इसे रोका नहीं जाएगा। चीफ मिनिस्टर ने कहा कि वो तमाम कानूनी पहलुओं की तकमील करने के लिए अराजियात के हुसूल का काम कर रहे हैं और ये सिलसिला जारी रहेगा। उन्होंने कहा कि आज नहीं तो कल ज़रूर अराजियात को हुकूमत को मुंतकिल करना होगा। उन्होंने कहा कि इस अमल को रोकने का कोई इम्कान नहीं है, ताहम इसमें कुछ ताख़ीर ज़रूर हो सकती है। चीफ मिनिस्टर रेवंत रेड्डी फ्यूचर सिटी पुलिस कमिश्नरेट की इमारत की तामीर के लिए संग बुनियाद रखने के बाद खिताब कर रहे थे। उन्होंने कहा कि कुछ किसानों को अराजियात हवाले करने में एतराज़ है, वो मुआवजे के ताल्लुक से फिक्रमंद हैं, ताहम हुकूमत इनकी तशवीश दूर करेगी और मुनासिब मुआवजा दिया जाएगा। चीफ मिनिस्टर ने मुंतखबा अवामी नुमाइंदों को हिदायत दी कि वो किसानों के साथ बातचीत करें और इनकी तशवीश दूर करते हुए कानूनी उमूर की तकमील की जाए। चीफ मिनिस्टर ने कहा कि अराजी हवाले करने के फैसले में ताख़ीर से अराजी मालिकीन के मुफादात ही मुतासर हो सकते हैं। जो लोग पहले मुआवजा कबूल कर चुके हैं वो दूसरे मुकामात पर अराजियात खरीदने में कामयाब रहे हैं। అందుకే శంషాబాద్లో ఈ రోజు మనం బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం ల్యాండ్ కేటాయించబోతున్నాం। నగరం నుంచి మెట్రో రైలు అక్కడికి తీసుకురాబోతున్నాం। అక్కడనే ఒక పెద్ద బస్ టెర్మినల్ వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి బస్సుల్లో ప్రయాణించే వాళ్ళు అక్కడికి వచ్చేస్తే కావాల్సిన వాళ్ళు వెళ్ళాల్చుకున్న బుల్లెట్ ట్రైన్ హబ్ లో వాళ్ళు అక్కడనే డైరెక్ట్ జాయిన్ కావచ్చు। నగరంలో నుంచి ఎవరు వచ్చినా మెట్రోలో అక్కడికి వచ్చే విధంగా ఈ రోజు ఎయిర్పోర్ట్ పక్కల్లోనే తొందరలోనే పెద్ద ఎత్తున బుల్లెట్ ట్రైన్ల కోసము మెట్రో రైల్ కోసము అదే విధంగా ఒక పెద్ద బస్ టెర్మినల్ ని ఈ రోజు ఈ ప్రాంతంలో మనం తెచ్చుకోబోతున్నాం। ఇవన్నీ కూడా మన భవిష్యత్ ప్రణాళికలు। ఈ భవిష్యత్ ప్రణాళికలు ముందుకు వెళ్ళాలి అని అంటే స్థానిక ప్రజా ప్రతినిధులు సహకరించాలి, లీగల్ లిటిగేషన్స్ లేకుండా చూడాలి। అభివృద్ధి వాయిదా పడితే అంతకంత అంచనాలు పెరిగితే మనం ఏ అభివృద్ధిని కూడా అందిపుచ్చుకోలేము, మనకు అభివృద్ధికి సమస్యగా మారుతుంది। అందుకే రంగారెడ్డి జిల్లా మిత్రులందరికీ నా విజ్ఞప్తి, అద్భుతం రంగారెడ్డి జిల్లాలో జరగబోతుంది। ఇదే సిటీని నేను అటువైపు మేడ్చల్ సైడ్ అయినా కట్టొచ్చు। మా శ్రీధర్ బాబు గారు ఎప్పుడు అంటారు మీరు ఇటు సైడే చూస్తున్నారు, మా కరీంనగర్ రోడ్డు దిక్కు నుంచి మీరేం మాకు అభివృద్ధి ఇస్తలేరని వారు అంటూ ఉంటారు। లేదా అటు పటాన్చెరు ఆ పక్కకు కూడా పోయి ఉండొచ్చు, కానీ నేను రోజు ఊరికి పోయేది ఈ పక్క నుంచే కాబట్టి అభిమానంతో ఇక్కడ ఈడ మీకు కాలుష్యకారమైన ఫార్మా ఇండస్ట్రీస్ పెడతా అంటే మీ జీవితాలలో ఈ విషం ఈ కాలుష్యం ఉండొద్దు అని ఒక అద్భుతమైన నగరాన్ని ఆలోచన చేసినాం, దాని పేరు ఫ్యూచర్ సిటీ పెట్టుకున్నాం। हैदराबाद में तरक्याती मंसूबों के हवाले से बड़ा ऐलान करते हुए चीफ मिनिस्टर रेवंत रेड्डी ने कहा कि आइंदा दिनों में बेंगलुरु से हैदराबाद के दरमियान बुलेट ट्रेन चलाने का मंसूबा ज़ेरे गौर है, जबकि शमशाबाद से मुंबई के रास्ते पुणे तक हाई स्पीड रेल लिंक और एक और कॉरिडोर अमरावती होते हुए चेन्नई तक तोसी देने की तैयारी भी की जा रही है। उन्होंने कहा कि हुकूमत रियासत को एक फ्यूचर सिटी में तब्दील करना चाहती है, जहां आलमी सरमाकारों के लिए बेहतरीन मौका फराहम किए जाएं, ताकि बैनुल-अक़वामी सतह की शख्सियात भी यहाँ सरमाकारी में दिलचस्पी लें। इस मौके पर उन्होंने साबिक़ वज़ीर आला KCR ख़ानदान पर तनकीद करते हुए कहा कि अवाम ने एक किसान के बेटे को मौका दिया है और हुकूमत नेक नियति के साथ काम कर रही है। अगर कहीं मामूली गलतियाँ होती हैं तो इन्हें दुरुस्त किया जाएगा और अवाम से अपील की है कि वो एतमाद के साथ तरक्की के इस सफ़र में हुकूमत का साथ दें। ఇదే కాదు ఈరోజు భారత ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో 7 స్పీడ్ ట్రైన్లను ఇస్తే, వేరే భాషలో బుల్లెట్ ట్రైన్ అంటారు కదా, వాటిని ఇస్తే 3 ట్రైన్లు మన రాష్ట్రానికి వచ్చినాయి। ఈరోజు బెంగళూరు టు హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ తొందరలో మనం చూడబోతున్నాం, ఇది కళ నిజం కాబోతుంది। ఈరోజు శంషాబాద్ నుంచి పూణే వయా ముంబై ఈరోజు బుల్లెట్ ట్రైన్ రాబోతుంది। ఇవాళ శంషాబాద్ నుంచి మనకు అమరావతి, అమరావతి నుంచి చెన్నై ఈరోజు బుల్లెట్ ట్రైన్ రాబోతుంది। చెన్నై పోవాలన్నా వయా అమరావతి విత్-ఇన్ అవర్స్లో మనం ట్రైన్లో పోవచ్చు। ఈరోజు శంషాబాద్ నుంచి బెంగళూరు పోవాలన్నా ఈరోజు బుల్లెట్ ట్రైన్ ఉంది। ఈరోజు శంషాబాద్ నుంచి పూణే వయా ముంబై పోవాలన్నా తొందరలోనే రాబోతుంది। అందుకే శంషాబాద్లో ఈరోజు మనం బుల్లెట్ ట్రైన్ హబ్ కోసం ల్యాండ్ కేటాయించబోతున్నాం। నగరం నుంచి మెట్రో రైలు అక్కడికి తీసుకురాబోతున్నాం। అక్కడనే ఒక పెద్ద బస్ టెర్మినల్ వివిధ జిల్లాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి బస్సుల్లో ప్రయాణించే వాళ్ళు అక్కడికి వచ్చేస్తే కావాల్సిన వాళ్ళు వెళ్ళాల్చుకున్న బుల్లెట్ ట్రైన్ హబ్ లో వాళ్ళు అక్కడనే డైరెక్ట్ జాయిన్ కావచ్చు। నగరంలో నుంచి ఎవరు వచ్చినా మెట్రోలో
అక్కడికి వచ్చే విధంగా ఈరోజు ఎయిర్పోర్ట్ పక్కల్లోనే తొందరలోనే పెద్ద ఎత్తున బుల్లెట్ ట్రైన్ల కోసము, మెట్రో రైల్ కోసము, అదే విధంగా ఒక పెద్ద బస్ టర్మినల్ని ఈరోజు ఈ ప్రాంతంలో మనం తెచ్చుకోబోతున్నాం.